హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం హీరో పిన్ కార్ప్ యాప్కి సంబంధించి మనకు లోన్స్ అయితే ఇన్స్టాంట్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. హీరో పిన్ కార్ప్ సంబంధించి మనకు ఇన్స్టాంట్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 5 lakhs వరకు అయితే మనకైతే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి గెట్ ఇన్స్టాంట్ క్యాష్ అప్ టు 5 lakhs అనేసి ఇక్కడ మనకి చాలా ఈజీగా 3 స్టెప్స్లో కంప్లీట్ అయిపోతుంది. జస్ట్ మనకి ఏంటంటే పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వడము, తర్వాత బ్యాంకింగ్ కేవైసీ, మీ యొక్క కేవైసీ డీటెయిల్స్, మీ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇచ్చి మీ యొక్క కేవైసీ కంప్లీట్ చేయాలి. తర్వాత మీరు రీపేమెంట్ షెడ్యూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క అగ్రిమెంట్ పైన సైన్ చేస్తే ఈ 3 స్టెప్స్లో చాలా ఈజీగా మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా పేపర్లెస్ వర్క్ అనమాట. జస్ట్ మొత్తం టోటల్గా ఆన్లైన్లో జరుగుతుంది. మనకు ట్రస్టెడ్ బ్యాంకింగ్ పార్ట్నర్స్ అయితే ఉంటాయి. 40+ బ్యాంక్స్ మీరు మీ యొక్క బ్యాంక్స్లో ఏదైతే ఉందో దాని నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా జస్ట్ వితిన్ 10 minutesలో మనకు లోన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ అనేసి, శాలరీ లోన్ అనేసి, ఎమర్జెన్సీ లోన్స్ అనేసి డిఫరెంట్ లోన్స్ అయితే ఉంటాయి. సో పర్సనల్ లోన్ రేట్స్ అదేవిధంగా ఫీజెస్ ఎలా ఉంటాయని చూస్తే మనకు లోన్ అమౌంట్ ఎంత ఉంటుందంటే మినిమం వచ్చేసి 50,000 నుంచి మ్యాక్సిమం వచ్చేసి 5 lakhs వరకు మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా లోన్ టెన్యూర్ చూస్తే మనకి 6 నెలల నుంచి 36 నెలలు అయితే ఉంటుంది. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకు మినిమం వచ్చేసి 21% ఉంటుంది ఫర్ ఇయర్. అదే మ్యాక్సిమం ఏపీఆర్ వచ్చేసి 45% ఉంటుంది. దీనిలో ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది 2.5%, లోన్ అమౌంట్లో 2.5% ఉంటుంది. అదేవిధంగా జిఎస్టీ ట్యాక్సెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే చూడండి, మీరు ₹1,00,000 లోన్కి అప్లై చేశారనుకోండి, 25% ఇంట్రెస్ట్తో 12 monthsకి మీకు ఎక్స్ట్రాగా మీరు కట్టే అమౌంట్ వచ్చేసి అంటే ₹1,00,000కి అప్లై చేసుకుంటే మీకు ₹14,000 వడ్డీ అయితే పడుతుంది అనమాట. తర్వాత దీనిలో ప్రాసెసింగ్ ఫీజు, జిఎస్టీ కలుపుకుంటే మనకు కొంత అమౌంట్ ఒక 2,000 వరకు ఖర్చు అవుతుంది. సో టోటల్గా మీరు 1,00,000కి అప్లై చేస్తే ఇవి ఒక 14,000, ఒక ప్రాసెసింగ్ ఫీజు అంతా కలిపితే ₹16,560 అయితే కట్టాల్సి ఉంటుంది. సో మీరు నెల కట్టాల్సిన ఈఎంఐ వచ్చేసి 12 months టెన్యూర్కి ₹9,505 అయితే కట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి హీరో పిన్ కార్ప్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్సనల్ లోన్ అనేసి, ఎడ్యుకేషన్ లోన్ అనేసి, తర్వాత మ్యారేజ్ లోన్ అనేసి, తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ లోన్ అనేసి, తర్వాత హోమ్ రెనోవేషన్ లోను, వెహికల్ లోను, లోన్ ఫర్ సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, తర్వాత ఇన్స్టాంట్ క్యాష్ లోను, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది హీరో పిన్ కార్ప్ వాళ్ళు. మీకు ఏ టైప్ ఆఫ్ లోన్ కావాలంటే దాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దీనిలో ఫీచర్స్ ఏంటి అనేది చూస్తే ఈఎంఐ వితిన్ మినిట్స్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అప్ టు 5 lakhs వరకు కడుతూ ఉంటుంది. లో ప్రాసెసింగ్ ఫీజు, తర్వాత వడ్డీ రేట్ కూడా తక్కువ ఉంటుంది. 24/7 మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, సాలరీడ్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి క్రెడిట్ హిస్టరీ ఉన్నా లేకపోయినా పర్లేదు, వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత 21 years కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత మంత్లీ వచ్చేసి 15,000 రావాలి మినిమం. అలాంటి వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలి అని చూస్తే ఫస్ట్ మీరు హీరో పిన్ కార్ప్ సంబంధించిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి. నెక్స్ట్ మీరు అమౌంట్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్ టు 5 lakhs ఉంది కదా, సో మీకు 5 lakhs కావాలా, 1 lakh కావాలా, 2 lakhs కావాలా అనేది మీరు అమౌంట్ అయితే చూస్ చేసుకోవాలి. తర్వాత దానికి సంబంధించిన ప్రిఫర్డ్ ఈఎంఐ మీరు టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈఎంఐ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క ఇన్కమ్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేయాలి. మీకు అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్కి, తర్వాత రీపేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత రియల్ టైమ్ అండ్ ఫాస్ట్ అప్రూవల్ అనమాట. డిజిటల్ సైన్ కంప్లీట్ అవ్వాలి. ఈ మ్యాండేట్ అనేది తర్వాత ఆన్లైన్ లోన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లోన్ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్ అనేసి ఈ విధంగా చాలా సింపుల్గా మీకు అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ హీరో పిన్ కార్ప్ పర్సనల్ లోన్కి సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.